హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రెసిపీని మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకి ఎక్కువ హడావిడి లేకుండా తక్కువ టైంలో ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మంచి రంగు రుచి రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నట్టయితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా బాయిల్ చేసుకున్న హాట్ వాటర్లోకి ఒక కట్ట పాలకూర అండ్ కొద్దిగా లెమన్ జ్యూస్ పిండేసుకొని 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. పాలకూరని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి హీట్ అయ్యాక ఆయిల్ బదులుగా ఘీ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, కొన్ని జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ స్పైసెస్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్ ఫ్రై అయ్యాక పచ్చి బఠానీ, కార్న్, క్యారెట్, సాల్ట్ అండ్ పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేయాలి. మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ చాలా చక్కగా కుక్ అయినాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కుక్ చేసుకున్న రైస్ అండ్ గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పాలక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. లెమన్ జ్యూస్ వేయడం వల్ల రంగు, రుచి అండ్ న్యూట్రియంట్స్ తగ్గకుండా ఉపయోగపడుతుందండి. చూడండి, ఇక్కడ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన పాలక్ పులావ్ అయితే రెడీ అయిందండి. దీనికి మంచి కాంబినేషన్ ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.